ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే ఇక్కడ దేవీ దేవతల యొక్క ఆలయాలయందు, గోవులను కట్టేసేటువంటి ప్రదేశాలయందు, పవిత్రమైనటువంటి గణపతి దేవాలయాలయందు, వటవృక్ష మూలమయందు, ఉసిరిగ చెట్ల యొక్క క్రింది భాగమునందు కూడా, మఠాలయందు, తులసీవనమునందు, బిల్వవనము మొదలైనటువంటి పవిత్రమైన వనాలు జపించడానికి అనువైనటువంటి, అంతేకాదు సిద్ధిని ప్రసాదించేటువంటి సిద్ధిదాయకములైనటువంటి ప్రదేశాలు అని నువ్వు తెలియవలయు. అంతేకాదు భూత ప్రేత పిశాచాదులు లేక దేవతల యొక్క ప్రతిబంధము లేక ఉండేటువంటి స్థలముల అన్నింటి యందు కూడా శీఘ్రంగా జ్ఞానము అనేటువంటిది లభిస్తుంది. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రదేశాలు అన్నీ కూడా అటువంటి పవిత్రములే అని తెలియాలి అని చెబుతూ, అంతేకాదు ఈ జపాచరణ కోసం ఉపయుక్తమైనటువంటి ప్రదేశాలను గురించి తెలియజేస్తూ, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నదీ తీరాలు లభించలేదనుకో, పవిత్రమైనటువంటి నిర్మల ప్రదేశాల యందు కూడా ఆసీనులై జపాన్ని చేయవచ్చు. ఈ ప్రకారంగా తీర్థాలు మొదలైనటువంటి ధ్యానానికి యోగ్యమైనటువంటి ప్రదేశాల యందు కూడా దృఢమైన నిష్టతోటి ఆసీనుడై నిత్య అనుష్ఠానమునందు ఏ కష్టాన్ని కూడా చెందకుండా, నీరసించకుండా, దినదినము కూడా ఉత్సాహవంతుడై వాని యొక్క ఉత్సాహము అధికం కాగా సర్వేంద్రియాల యొక్క వృత్తులను కూడా అణిచివేయడం కోసం పరమ మౌనంతో ఈ గురు మంత్రాన్ని జపించాలి అని చెబుతూ, అంతేకాదు ఇలాగా గురుమంత్రాన్ని జపిస్తూ జపము చేస్తూ రాగా మహత్తరమైనటువంటి మానసిక ధైర్యం అనేటువంటిది కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఈ ప్రపంచమంతా కూడా తనకు వశమై ఉన్నది అనేటువంటి విషయం, తన యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నది అనే భావన కూడా కలుగుతూ ఉన్నది. అంటే తాను తలంచినటువంటి పవిత్ర కార్యాలు క్షణంలో సఫలాలే అవుతాయి. ఏ విధంగా ఏ విషయాన్ని గురించి అయితే వాడు సంకల్పిస్తాడో అది తత్క్షణంలోనే అది సిద్ధించి ఊరుకుంటుంది. దాన్నే ఏమంటాం అంటే ఇక మౌన సిద్ధి, వాక్ సిద్ధి, అంటే సంకల్ప సిద్ధి. అంటే వాడు ఏది కల్పిస్తాడో అది తథ్యమవుతుంది, ఏది సంకల్పిస్తాడో అది ఫలవంతమవుతుంది. కొంతమంది ఏం చేస్తారు, అటువంటి జపసిద్ధి కలిగినప్పుడు వారు ఇంకా అక్కడే ఆగిపోతారు. నా వాక్కుకి సిద్ధి లభించింది, దాన్ని వాక్ శుద్ధి లేకపోతే వాక్ సిద్ధి అంటారు. వాక్ శుద్ధి అంటే శుద్ధత్వంగా, స్పష్టంగా, స్వచ్ఛంగా నిజం మాట్లాడడం మాత్రమే వాక్ శుద్ధి. వాక్ సిద్ధి అంటే వాడు ఏది మాట్లాడతాడో అది మరి వస్తు రూపంలో గోచరించడం, అటువంటిది వాక్సిద్ధి. ఈ విధంగా తాను తలంచినటువంటి పవిత్ర కార్యాలు అన్నీ కూడా క్షణములో సఫలాలే అవుతున్నాయి, అంటే ఫలవంతమవుతున్నాయి. కాబట్టి ఇక సర్వలోక జయము కలుగుతూ ఉన్నది. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో తాను ఉన్నప్పుడు ఆ ప్రపంచంలో తనకు అవసరమైన సౌలభ్యమైన సౌకర్యవంతమైనటువంటి విషయాన్ని వాడు సంకల్పించినప్పుడు అది ఫలవంతమవుతుంది. ఆ ఫలవంతమైన వాడిక ఈ ప్రపంచంలో అంటే వాని యొక్క ధ్యానము చేత వాడు కోరుకున్నటువంటి కోరిక కోరగానే అది ఫలవంతమైనప్పుడు ఇంకా వానికి ఆ జపము అనేటువంటిది ఇంకా అధికరిస్తే అటువంటి ఫలితాన్ని పొందుతూనే ఉంటాడు. కానీ ఇక జపం ఆపేసి ఆ యొక్క అనుష్ఠానం ఆపేసి ఆ కోరికల దగ్గరే ఆగిపోయాడు అనుకో, ఒక 4-5 తీరుతాయి. తర్వాత 4-5టికి వాడు కొన్ని సంవత్సరాల నుండి పరిశ్రమించినటువంటి వైభవోపేతమైనటువంటి జపం అనేటువంటిది, జపం యొక్క విషయం
జపం యొక్క దృఢత్వం తగ్గిపోతుంది. ఎందుకు? వాడు దాన్ని ఇంకా కూడా కొనసాగించడం లేదు, అక్కడికి అది ఆపివేశాడు. కోరికలను సిద్ధించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు. మనం ఎంత సొమ్మునైతే ద్రవ్యాన్నైతే సంపాదించుకుంటామో దానికి సంబంధించినటువంటి వస్తువులను మాత్రమే మనం అనుభవించగలం. అదే ఆ సొమ్ము అయిపోయిన తర్వాత ఇక ఆ వస్తువులు అనేవి మళ్ళీ కూడా మనం కొనుక్కోవాలి అంటే రావు కదా. రావాలి అంటే మనం ఆ ధనాన్ని మళ్ళీ మనం సంపాదించుకొని ఉండాలి. అలాగే ఈ తపశ్శక్తి, ఈ జపము యొక్క శక్తి, ఈ దృఢమైన అనుష్ఠానము అనేటువంటిది అందుకే సిద్ధి దగ్గర ఆగకూడదు. వాడు ఏది సంకల్పిస్తే అది సిద్ధిస్తుంది అంటే అది దాని యొక్క ప్రతిఫలం మనం ఆశించామనుకో ఆ యొక్క కార్యం అక్కడ కుంటుబడిపోతుంది. కుంటుబడిపోయి మనం కోరికల వెంట పరుగులెత్తుతాం. పరుగెత్తి ఏం చేస్తాం? వాటిని సాధించుకోవటం, వాటిని సఫలవంతం చేసుకోవడం కోసమే ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో జపం యొక్క విషయం, అనుష్ఠానం యొక్క విషయం కాస్త తగ్గి పూర్తిగా కొంతకాలానికి మరుగుపడిపోతుంది. మరుగుపడిపోయినప్పుడు దీని యొక్క ఎంత చేసి ఉన్నామో ఆ చేసిన ధ్యాన బలము అనేది తగ్గిపోతే ఇంకా అది సిద్ధించడం ఆగిపోతుంది. డబ్బు లేకుండా వస్తువు ఇస్తాడా? ఇవ్వడు కదా. అలాగే ధ్యాన బలము లేకపోతే దానికి మరి ఫలవంతమయ్యేటువంటి ప్రతిభ ఎక్కడి నుండి వస్తుంది? రాదు. ఆ ఉన్న వరకు వచ్చింది, 4, 5 సిద్ధిస్తాయి. దానిపాటికే మనం విర్రవీగామనుకో, విర్రవీగినప్పుడు ఏమవుతుంది అంటే ఇలాగే అవుతుంది. అదే మనకి గతంలో ధర్మవ్యాధుడు అనేటువంటి విషయంలో కూడా మనకు ఒక విషయం చెప్తారు. కౌశికుడు ఒక చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసుకుంటూ ఉంటే అతను ఒకంత తీవ్రంగానే చేస్తూ ఉన్నాడు ఒక విప్ర బాలకుడు. వాడు తల్లిదండ్రులను కాదనుకొని వచ్చి మరీ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రుల్ని ఆటంకపరిచి వారు వద్దు అన్నా కూడా వినకుండా తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను వదిలివేసి వారి యొక్క సేవ చేయకుండా వారి అవసరాలు తీర్చకుండా ఎవరో చెప్పారు అని తను ఏదో ఒక ఊరు చివరికి వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చున్న తపస్సు చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళు గడిచింది. ఎలాగో వాడి పొట్ట పోసుకుంటున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు, తర్వాత తపస్సే చేసుకుంటున్నాడు. ఆ తపస్సు ఏ పని చేసినా దానికి ఒక బలం అనేది చేకూరుతుంది కదా. బలం చేకూరినప్పుడు దానికి ఒక ఫలితం అనేది దానికి ఆపాదించబడి ఉంటుంది కదా. అలాగే ఆ రోజు ఆ చెట్టు క్రింద ఒక కాకి, ఆ చెట్టు పైన ఉన్న కాకి రెట్ట వేసింది. అది అతన్ని ఎత్తినబడింది. వాడు ఆ కౌశికుడు ఏం చేశాడు? అదే ఆ తపస్సు చేసుకునేటువంటి కౌశికుడు తల ఎత్తి పైకి చూశాడు. కొంగ కానీ కాకి కానీ ఆ పైన ఉన్నటువంటి ఏ రెట్ట వేసినటువంటి పక్షి ఉన్నదో ఆ పక్షి ఇతని యొక్క తీవ్రమైనటువంటి చూపుల వేడికి కాలి బూడిదైపోయింది. అప్పుడు అతను భ్రమించాడు. నా తపస్సుకు శక్తి వచ్చింది అని భ్రమించాడు. ఆ భ్రమతోటి ఏం చేశాడు అంటే ఇక దీనితోటి నేను ఏదైనా సాధించవచ్చు అని జపాన్ని తపాన్ని ఆపివేసి సరే భిక్షాటనకి సమయమైంది, రోజు భిక్ష చేసుకొని వచ్చే శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నాడు కదా. ఒక గృహస్థుల దగ్గరికి భిక్షను యాచించడానికి వెళ్ళాడు. అడిగాడు. అంతలోనే ఆమె ఒక రైతు భార్య. ఆమె ఏం చేసింది? తన భర్త వచ్చాడు అని ఇతని భిక్ష తీసుకురావడం అనేది వెళ్ళమనలేదు, వీలు పడదు అని చెప్పలేదు, తీసుకుని రాలేదు. అతన్ని అక్కడ నిలువరింపజేసి తన భర్త వస్తే అతనికి సేవా కార్యక్రమాలు, భోజన వసతులు అన్నీ తన భర్తకు చేసిన తర్వాత చివరకు చాలా ఆలస్యంగా ఆ భిక్షువుకు తీసుకొచ్చి భిక్ష వేస్తుంది. అప్పుడు అతను ఉరిమి ఆమె వంక చూస్తే ఆమె అంటుంది, చెట్టు పైన ఉన్నటువంటి పక్షి కాదు నీ చూపులకు మలమలమాడి చనిపోవడానికి ముందు నాకు నా పతియే పరమేశ్వరాయ నమః, నా పతిదేవుడే నాకు ముఖ్యం. ఆయన సేవ చేసిన తర్వాతే నేను మిగిలిన వారికి, ఆయన రాకముందు అయితే నేను వేసేదాన్ని. ఆయన పొలం నుండి వచ్చి అలసిపోయి ఉన్నారు, ఆయనకి సేవ చేసి ఆయన నిద్రపోయిన తర్వాతే నేను వచ్చి వేశాను అని చెప్తుంది. అంటే ఆమెకి ఆ పతివ్రత యొక్క స్థితి ఏ విధంగా తెలిసింది అంటే అది ఒక బలిమి చేకూరింది. ఇక్కడ దైవం ఎందుకు ఉన్నాడు? ఇక్కడ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా సర్వవ్యాపి అని చెప్పుకున్నాం. ఆమెలో లేడా దైవం? ఆమె పతిలో లేడా? ఆ కొంగలో లేడా? ఆ కౌశికంలో లేడా? ఆ కొంగ వాలిన చెట్టులో లేడా? సర్వేక సమస్తం సూది మొనమోపను సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ తత్వం అనేటువంటిది ఎందు లేదు. అతను
ఆమె ఆ మాట అన్నాక ఆయన అహం చచ్చిపోతుంది. అప్పుడు ఆమె పాదాక్రాంతుడవుతాడు. ఆ తల్లి నీకు ఈ మహిమ ఎలా వచ్చింది అని అంటాడు. నాయనా నాకు ఎటువంటి మహిమ లేదు, నేను ఏదో గృహస్థ ధర్మంగా నా భర్తకు నేను చేయవలసినటువంటి నా ధర్మ ప్రకారం నా బాధ్యత వహించాను. ఇక్కడ నా ధర్మం, నాకు ఫలితం, నాకు ఒక మహిమ ఇలాంటివేవీ లేవు. ఈ దూరంగా ఒక 4 గ్రామాల అవతల ధర్మవ్యాధుడని ఒక అతను ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళావనుకో నీకు జ్ఞానం బోధిస్తాడు. నీకు జ్ఞానం బోధించే పాటి తెలివి నా దగ్గర లేదు, నేను కేవలం మామూలు ఇల్లాలిని అని చెప్తుంది. అయితే ఆమె మామూలు ఇల్లాలా? మామూలు ఇల్లాలైతే అతనికి ఎక్కడో ఒక గ్రామం అంటే అడవి తీరంలో ఉన్నటువంటి ఆ అరణ్యంలో జరిగినటువంటి విషయాదులు ఆనాడే ఉన్న మైక్రోఫోన్స్ ఉన్నవా? ఏమీ లేవు కదా, ఫోన్లు లేవు. కానీ ఆమె ఏ విధంగా చూడగలిగింది? ఆమె జ్ఞాననేత్రం తెరుచుకున్నది. ఆమెకు తట్టింది, ఆమె సంకల్పం సిద్ధించింది. కానీ నాకు సంకల్పం సిద్ధించిందని, నేను నా భర్త సేవ చేసినందువల్లే నాకు ఇలా వచ్చింది అని ఆమె అలా అనుకున్నదా? ఏమాత్రం అనుకోలేదు. ఆమె తనకు ఉన్నటువంటి మహిమను గుర్తించలేదు. తన ధర్మం ఏంటి, తన కర్తవ్యం ఏమిటి, తన బాధ్యత ఏమిటి, దానిని నిర్వర్తిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా కర్తవ్యోన్ముఖులై చేసేటువంటి వారికి ప్రతి దానికి సత్ఫలితమే ఉంటుంది. హక్కులు పోయేవానికి మాత్రమే సమస్యలు, అహంకార ప్రేరితమైనటువంటి సమస్యలు వస్తాయి. కానీ కేవలం కర్తవ్య ప్రకారంగా బాధ్యత మాత్రమే నిర్వహించేటువంటి వానికి ఏ బాధరబందీలు ఉండవు. వాడు చేయగలిగినంత మట్టుకు చేస్తానే ఉంటాడు. ఈ విధంగా ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేస్తాడా? ఎప్పటికీ చేయడు. తర్వాత కౌశికుడు ఆమె మాటని అనుసరించి ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్తే ఆయన ఏ విధంగా అంటే ఒక మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి చిన్న చిన్న ముక్కలుగా మాంస విక్రయం చేస్తూ ఉంటాడు. అది కబేలా కాదు, మాంస విక్రయ కేంద్రం. అంతే. తను సరే అతను ముక్కు మూసుకున్నాడు, ప్రక్కన నిల్చున్నాడు. ధర్మవ్యాధుడంటే అదిగో ఆ మాంసం అమ్మే అతనే అని చెప్పారు. ఆ మాంసం అమ్మే అతను సరే అక్కడికి వెళ్ళాడు. అయ్యా కాస్త ఉండు, నాకు పని ఉన్నది అని అన్నాడు. సరే అని ఉన్నాడు. ఆ తర్వాత వచ్చాడు. వచ్చినాక ఈయన పట్టించుకోలే. ఆయన కూడా గబగబా ఇంటికి వెళ్ళాడు. చక్కగా స్నానం చేశాడు, శుచిగా బట్టలు కట్టుకున్నాడు. తర్వాత తన వంట చేశాడు. తన తల్లిదండ్రుల్ని పడుకొని ఉన్న వృద్ధుల్ని మంచంలో నుండి లేపాడు. వాళ్ళకి బట్టలు మార్చాడు. వాళ్ళకి చేయవలసినటువంటి అవసరమైన వాళ్ళ శరీరానికి అవసరమైన సేవ చేశాడు. ఆయన తయారు చేసిన పదార్థం తీసుకెళ్ళి వాళ్ళిద్దరికీ పెట్టాడు. అప్పుడు వాళ్ళిద్దరినీ మళ్ళీ సుఖంగా చేసి సుఖాసీనులను అంటే మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి సౌకర్యవంతంగానే వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళకి సేద తీర్చిన తర్వాత అప్పుడు వచ్చాడు. ఏం కావాలి నాయనా, నాతో నీకు పని ఏంటి అని అంటే అప్పుడు అడుగుతాడు. నిన్ను పలానా గ్రామంలో ఉన్నటువంటి ఆ మహిళామణి పంపించింది కదా అని అంటాడు. ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఆమెకేమో కొంగ విషయం తెలియదు, అయినా కూడా కొంగను గురించి చెప్పింది. ఇక్కడ ధర్మవ్యాధుడు అనే ఆయన ఉన్నాడు, ఆయనైతే మహనీయుడు, ఆయన దగ్గర అయితే నువ్వు జ్ఞానాన్ని పొందుతామని పంపించింది. ఈయన చూద్దామా మాంసం ముక్కలు కోసుకొని అమ్మేసుకుంటున్నాడు. మరి అటువంటి ఆయన వచ్చేసి నిన్ను పలానా ఆవిడ పంపింది కదా అంటే ఆనాడు మనకున్నటువంటి ఈనాడు ఉన్నటువంటి టెలిఫోన్ సిస్టమ్ ఏమీ లేదు. అటువంటిది ఏ మాత్రం కూడా అంటే ఈ విషయం అక్కడ దాకా కూడా పంపడానికి ఎటువంటి వాహకము ఎటువంటి సాధకము లేదు. అయినా కూడా ఎక్కడో ఉన్నటువంటి వారికి ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఆయన మరింత ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏమయ్యా ఏంటిది, మరి నువ్వేమో ఆవిడ విషయం గురించి చెప్పావు, నువ్వు చేసేదేమో మాంసం వ్యాపారం చేస్తున్నావు, నీ నుండేమో ఇంత జ్ఞానం ప్రకాశవంతంగా ప్రజ్వరిల్లుతూ ఉన్నది, నీవు చేసేటువంటి పని ఏంటి అంటే ఇది నా పోషణార్థం, నా తల్లిదండ్రులని నేను పోషించుకునే నిమిత్తం నాకు ఇంతకంటే నేను చేసేటువంటి పని ఇదే. కానీ నేను ఆ పశువులని ఆ యొక్క జంతువులని నేను చంపను. మరి నేను వాటి యొక్క పదార్థం నా తల్లిదండ్రులకి పెట్టను, నేను తినను. ఇది కేవలం నా కుటుంబ పోషణార్థం చేసేటువంటి వృత్తి కార్యం మాత్రమే, అంతేకాని దానికి నేను అంటను అని నేను చెప్తే నేను ఈ విధంగా అంటే అయ్యా నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఈ విధంగా వదిలేసి వచ్చావు. వాళ్ళకి కళ్ళు కనపడక నడవడానికి కాళ్ళు లేక ఒక పూట తింటే ఇంకొక పూట లేక ఆశ్రయించే వాళ్ళు లేక మరి వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేక వాళ్ళకి నీ యొక్క సేవ ఎంతో అవసరం. ఈ వయసులో నీ దేహాన్ని వాళ్ళు ఎంత పరిపుష్టం చేసి నీకంతో ఎంతో విద్యను గరపి వదిలితే నీవు తపస్సు అది ఇది అనే రకరకాల విషయాలతో నీ తల్లిదండ్రులు
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వచ్చావు, దాని ఫలితం నీవు ఈ విధంగా పొందలేవయ్యా. వెళ్ళి నీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు కూడా వారికి సేవ చేసి వారి యొక్క శరీరాలు పోయిన తర్వాత అప్పుడు నీ ఇష్టానుసారం వివాహం అనేటువంటిది చేసుకోబోకు. చేసుకున్నావా, వాళ్ళకు కూడా నువ్వు కట్టుబడి ఉండవలసినటువంటి బాధ్యత, ఒక ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం, గృహస్థ ధర్మం అని. చేసుకోకు. చేసుకున్నావా, దానికి లోబడి భార్యా బిడ్డలను పోషించుకుంటూ దైవాన్ని అనుసరించు. లేదు నేను అలా చేయలేను, వీళ్ళందరికీ నేను బాధ్యత వహించలేను అంటే నీ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు నువ్వు బాధ్యత వహించు. నువ్వు కర్తృత్వం పెట్టుకోకు. నువ్వు చేయట్లా. వాళ్ళ యొక్క ధర్మ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని వాళ్ళ సేవకు నియోగించు. దాని ప్రకారం నువ్వు ఆ పని పూర్తి చేసి వారి శరీరాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎటువంటి పెళ్ళి వివాహము అనేటువంటి బాధ్యతలకు కట్టుబడకుండా నువ్వు అనుకున్నటువంటి జపము తపము చేసుకో. అప్పుడు నువ్వు నిగ్రహించుకోగలుగుతావు. అవతల నువ్వు చేయవలసినటువంటి బాధ్యతలు అన్నీ మరచి వచ్చి నీ శరీరాన్ని ఇచ్చిన నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి అహంకారంతో నా యొక్క జపం సిద్ధించింది అనేటువంటి భ్రాంతి చేత నీవు పడేటువంటి దానితో జ్ఞానాన్ని సముపార్జించుకోలేవు అని అప్పుడు ఆయన జ్ఞానోపదేశం చేసి ఆయన యొక్క బుద్ధిని మార్చి తన తల్లిదండ్రుల సేవకి నియోగించడం కోసం పంపించి వేశాడు. ఈ విధంగా జరుగుతున్నది అంటే ఇక్కడ ప్రపంచం తనకు వశమవుతున్నది అన్నప్పుడు, వశమవుతున్నది అంటే మనం ఏమనుకుంటాం, మనకు జరిగినటువంటి వాక్ సిద్ధి వల్ల మనం సంకల్పించింది 1, 2 సిద్ధించినప్పుడు మనం చేసేటువంటి జపము తపము అనుష్ఠానము దానికి అక్కడికి పూర్తి వాక్యాంత బిందువులాగానే అక్కడ మనం పూర్తి ముగించేస్తాం. ముగించేసినప్పుడు మనం పొందవలసినటువంటి జ్ఞానం అనేటువంటిది ఇంకా మనకు ఉత్పన్నం అవ్వాల. మనకు కలిగినటువంటి ప్రాపంచిక తెలివితేటలకి మనకు వచ్చేదానికి ముందు చూపించబడినటువంటి అహంకార ప్రతిభకు మనం లోబడిపోయినప్పుడు 1, 2 మాత్రమే ఫలిస్తాయి. తర్వాతవి మళ్ళీ మొదలు రావాలి. అలా కాకుండా ఫలించిన వాటిని ప్రక్కకు నెట్టి ఏదైతే వాక్ సిద్ధించిందా అప్పుడు భయపడాలి, సంతోషపడకూడదు. భయపడ్డామా మనం దానిని ఆశ్రయించము. భయపడలేదు, మనకు సిద్ధించింది అనుకున్నామా మనం దానినే ఆశ్రయిస్తాం. మనం దానిని ఆశ్రయించాము అంటే మనం చేరవలసినటువంటి గమ్యస్థానాన్ని మనం ప్రయాణం అక్కడ నిలిపివేస్తాం. నిలిపివేయడం వల్లే మనకు కలిగేటువంటిది. కాబట్టి ఇక ఎలాగంటే అటువంటి ప్రపంచమంతా నాకు లోబడిపోయింది అనేటువంటి భావన కలిగిందనుకో, కలిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇక వాడు అంటే ప్రపంచాన్ని వాడు తన వశంలోకి తీసుకొచ్చాడు అంటే జ్ఞాన మార్గంలో అడుగు వేశాడు అనే కదా అర్థం. ఆ జ్ఞాన మార్గంలో అనేటువంటిది సర్వలో జ్ఞానాన్ని అనుసరించిపోయేటప్పుడు లోక సంబంధమైన దృశ్య సంబంధమైన దేహ సంబంధమైన విషయాలు ఎప్పుడైతే పట్టుకోలేదో వాడికి సర్వలోక జయము కలుగుతుంది. అంటే ఇక ఏ లోకమునంత ఉన్నా కూడా వానికి కావలసింది లోకతత్వం కాదు, వాడు పొందవలసింది లోకాతీతమైనటువంటి పరమాత్మ వస్తువుని. ఆ వస్తువు ప్రయాణించేటప్పుడు లోక విషయాలను లోక వ్యవహారాలను పట్టించుకోడు. అప్పుడు ఇక లోక జయం కలిగినట్లే కదా. ఆ విధంగా చాలా కాలము కూడా ఈ గురుగీతా శాస్త్రాన్ని జపించినందుచేత ఏ విధంగా అవుతుంది, అక్షరసహ అంటే అక్షరము అంటే నశించిపోనటువంటిది, అంటే శాశ్వతమైన తత్వాన్ని అంటే మంత్రసిద్ధి కలుగుతుంది. ఏ మంత్రం అయితే జపిస్తూ ఉన్నామో ఆ మంత్రం మళ్ళీ సిద్ధిస్తుంది. ఆ మంత్రం సిద్ధించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రతి మంత్రానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ మంత్రాధిష్టాన దేవత అనేటువంటిది వశపడిపోతుంది. ఎవడు జపిస్తున్నాడో వానికి లోబడిపోయి వాని యొక్క విషయాలన్నీ కూడా కార్యవంతాలయ్యేటట్టే చేస్తూ ఉంటుంది. మళ్ళీ మనకి అంటే మనం ధ్యానము అనుష్ఠానము పరమాత్మ తత్వాన్ని బోధించే సమయం అనుసరించే సమయంలో మనకి ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా మనకి మధ్యలో మనల్ని మభ్యపెట్టడానికి వచ్చేటువంటి విషయాలు. ఎక్కడ మనం ఆగిపోయినా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మన గమ్యం ఢిల్లీయో అనుకుందాం. మాకు ఢిల్లీ మనం వెళ్ళాలి అంటే ఒక ట్రైన్ ఎక్కాం. ఆ ట్రైన్లో అనేక ఢిల్లీ వెళ్ళేలోగా మనం ఇక్కడి నుండి ఢిల్లీ వెళ్ళేలోగా వందలాది ఊరులు నగరాలు పట్టణాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చిన దానికల్లా మనం దిగిపోయామనుకో మనం చేరవలసిన గమ్యం మనం చేరుతామా? అసలు ఎప్పటికి చేరుతాం? అసలు ఎందుకు దిగాలి? దిగిన అవసరమే ఉంది. మనకు నచ్చినవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. మనం వాటిని ట్రైన్లో ఉండే చూసుకుంటూ వెళ్తాం. కానీ నచ్చిన గ్రామంలో నచ్చిన నగరంలో టపీమని దిగిపోయామనుకో మన కోసం ట్రైన్ ఆగుతుందా?
కాలం కూడా అంతే. అలాగే కాలం అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది. మనం ఎక్కడైతే మన మంత్రం అనేటువంటిది సిద్ధించిందో ఆ సిద్ధించిన దానికాడ మనం ఇష్టపడ్డాము అంటే అక్కడ మనం యొక్క జపం ఆగిపోతుంది. ఆ జపం ఆగిపోయింది అంటే జ్ఞాన మార్గానికి మనమే ప్రయాణం ఆపివేశాం. ఆ యొక్క ఫలితాన్ని 2-3 విషయాలలో అనుభవిస్తాం. అనుభవించిన తర్వాత ఇంకేమవుతుంది, మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ దానిని చేయలేం. అప్పుడు ఇక రెంటికి జడ్డరేవడి. ప్రపంచోన్ముఖంగా బ్రతికామా, తెలిసి తెలియనటువంటి ఈ అజ్ఞాన మాలిన్యంలో ప్రళయకాలం వరకు వచ్చిపోయేటువంటి దేహాలను తీసుకుంటూ వదులుతూ ఆ యొక్క పుణ్య విశేషాల తోటి మంచి దేహాలు, పాప విశేషాల చేత మరి క్రిమికీటక జంతుజాలాది రూపాలు ఇవన్నీ కూడా ఉపాధులు పొందుతూ ఉండేటువంటిది ప్రళయం వరకు కూడా. ఆ విధంగా పోయిన తర్వాత ఎప్పుడైతే బ్రహ్మ ప్రళయం వస్తుందో ఆ ప్రళయంలో సర్వ జీవరాశి కూడా నశించిపోతే అప్పుడు కర్మ విశేషం అంతా పూర్తి నశించిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎవరు ఏ జీవి ఎట్ట పుట్టాలో అట్ట వాని యొక్క ప్రాప్తానుసారం పుట్టుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు పాపపుణ్య విశేషాలు అనేటువంటిది యుగ ప్రారంభం జరుగుతుంది. పాపపుణ్య విశేషాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి మన ప్రయత్నపూర్వకంగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కదా. అంటే ప్రళయానికి లోబడినటువంటి కాలాతీత స్థితి పరబ్రహ్మ వస్తుతత్వం తప్ప ఇంక అక్కడ ఏమీ ఉండవు. ఆకారాలు అవతారాలు దాల్చినటువంటి ఈ త్రిగుణాల అధిష్టానకర్తలైన బ్రహ్మ విష్ణు ఈశ్వరులు సైతం శరీరాలు వదలాల్సిందే. ఎందుకు? వాళ్ళకి శరీరాలు ఉత్పన్నమైనవి కదా. ఉత్పన్నమైనది ఒకనాటికి ఊడిపోతుంది. కాబట్టి ఈ విధంగా అంటే అక్షరశః మంత్రసిద్ధి ఏర్పడిందనుకో, అందుచేత ఏమవుతుంది, మంత్రాధిష్టాన దేవత అనేది వశమవుతుంది. వశమైనప్పుడు ఆ మంత్రాన్ని ఆ దేవతను ఆసరా చేసుకొని ఆ మంత్రాన్ని వశం చేసుకొని దాని ద్వారా జ్ఞానం కోసం మరింత బలిమితో, మరింత జ్ఞాన కలిమితో, మరింత వైరాగ్యం పఠ్యముతో ఇంకా ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు మాత్రమే నిరంతరము కూడా దైవానుగ్రహ ఫలం అనేటువంటిది లభిస్తుంది. అంతేకాని చిన్న చిన్న విషయాలకు సంతృప్తి పడిపోతే అసలైన విషయాన్ని మనం ఎప్పటికీ అందుకోలేం అని తెలియజేస్తూ, అందువలన సాధకుడు కోరినటువంటి కోరికలన్నీ కూడా ఈ యొక్క మరి ఈ గురుగీత జపం చేత ఇవన్నీ కూడా పొందుతూ ఉంటాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.